హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. ఇంటికి లక్ష్మీదేవి తమలపాకు అంటారు. అలాగే మనకు ఆరోగ్యం ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్లేనండి. ఈ తమలపాకుతో ఈరోజు తమలపాకు రైస్ చేద్దాము. పులావ్ అంటారు. చూద్దాం రండి. కావాల్సినవి తమలపాకులు, జింజరు, గార్లిక్, పచ్చిమిర్చి, టమోటా, వెల్లుల్లి, ఆనియన్స్ అవన్నీ అవన్నీ తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా బియ్యం అండి, ఈ గ్లాస్తో 2 వేసుకుంటున్నాను. ఇవి కడిగి శుభ్రంగా మనము నానబెట్టుకోవాలండి. ఎక్కువసేపు నానబెట్టుకుంటే అది మెత్తగా అయిపోతుంది. కట్ చేసే ముందర నానబెట్టుకొని శుభ్రంగా 2 టైమ్స్ 3 టైమ్స్ కడుక్కొని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఈ చూడండి, అట్లా అంతా దుమ్మంతా పోయే వరకు కడుక్కోవాలి. ఎందుకంటే ఈ తమలపాకు డైరెక్ట్గా తినాలంటే చాలా ఘాటు, పిల్లలకైనా పెద్దలకైనా. ఈ జలుబు దగ్గు కఫంకి ఈ తమలపాకు బాగా పనిచేస్తుందండి. చూడండి, నేను చూపిస్తున్నాను. కడిగి మొత్తం అవన్నీ కడుక్కొనేసి తమలపాకులు చిన్నగా కట్ చేసి డైరెక్ట్గా వేస్తే పిల్లలు కాస్త తినరు కదా, వగురుగా చేదేమి ఉండదులేండి, ఘాటుగా ఉంటుంది. అందువల్ల నేను అవన్నీ కట్ చేసుకొని సిద్ధం చేసుకుంటున్నానండి. తర్వాత తమలపాకులు చిన్నగా కట్ చేసుకొని మిక్సీకి వేసేసుకుంటున్నాను. తమలపాకులు చూడండి, తమలపాకులు బాగా థిక్నెస్ ఉండేటివి తీసుకుంటే చాలా ఘాటు ఉంటుందండి. అది ఆరోగ్యానికి, శ్వాసకోశ సంబంధ వ్యాధులు కానీ నయం అవుతాయి అంటారు. ఈ వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో ఇది డైలీ తిన్నా చాలా మంచిదండి. ఇంట్లో చెట్టు ఉండే వాళ్ళు రోజు 2 ఆకులు తింటే చాలా బాగుంటుంది. అట్లని డైలీ తినమన్నా కానీ మనం తినలేములేండి. అట్లా వారానికి ఒకసారి అయినా తమలపాకు రసంతో అయినా, తమలపాకు రైస్ అయినా అది వెళ్తే ఆ ఫ్లేవరు చాలా హెల్తీగా ఉంటుందండి. ఆ హెల్తీ వల్ల మనకు కఫం కానీ, లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ మొత్తం పోతుందంటారు. ఇలా తరుగుకొని అన్నీ చూడండి మిక్సీకి వేసుకుంటున్న అల్లము, గార్లిక్, ఈ తమలపాకులు జస్ట్ అంతే. చూడండి, అట్లా మిక్సీకి వేసుకొనేస్తే ఆ పేస్టు, ఆ ఫ్లేవర్ అంతా అన్నంలోకి బాగా వెళ్తుందండి. అందుకనే నేను ఇట్లా డైరెక్ట్ వేసుకోక మిక్సీలో వేసుకుంటున్నాను. చూడండి, అట్లా మిక్సీ పట్టేసుకుంటే కచ్చాపచ్చగా అయినా పట్టుకోవచ్చండి. లేదంటే కొంతమంది మెత్తగా అయినా పట్టుకోవచ్చు. మిక్సీకి వేసేసుకొనేసి ముందుగా కుక్కర్ పెట్టుకొని చూడండి, అలా చూపిస్తున్న విధానంగా పెట్టుకొని పక్కకు పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి కోకోనట్ ఆయిల్తో వంట చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా చాలా బాగున్నది. ఒకసారి మీరు కానీ వాడి చూడండి. చెక్క లవంగా వేసుకుంటున్నాను ముందర. తర్వాత బిర్యానీ ఆకు కానీ వేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్, టమోటాలు, మరి వచ్చేసి పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా మగ్గనియాలండి. అవి ఆ పేస్ట్ అంతా ఈ మగ్గినాక వేయాలి, లేదంటే అది మాడిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఎర్రగా అయిపోయే వరకు అలా మగ్గించుకుంటూ ఉండాలి. చెప్పండి, పూర్వకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు తమలపాకు వేసుకునేవాళ్ళు. అందువల్ల వాళ్ళకి ఎటువంటి జబ్బులు, కడుపు ఇన్ఫెక్షన్స్ ఏమి ఉండేవి కాదు. మనకిక్కడ ఇప్పుడు తినలేము, చాలా సెన్సిటివ్. అందువల్ల ఏం చేసేది, అందుకని మనం కానీ ఇట్లా టైం దొరికినప్పుడల్లా తమలపాకుతో వీలైనన్ని రెసిపీస్ చేసుకొని ఇష్టంగా బాగుంటుందండి తింటే. చూడండి, కడుపులో ఏమైనా కడుపు నొప్పి ఉన్నా, కడుపులో ఇన్ఫెక్షన్స్ ఉన్నా అన్నీ తగ్గిపోతాయి అంటారు కదా. చూడండి, అట్లా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలోన తీసి మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది కదా. అందువల్ల అట్లా మూత పెట్టుకొని బాగా చేసుకోవాలండి. బాగా మగ్గినాక కొద్దిగా లైట్గా పసుపు కానీ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇంకొకటి, తమలపాకు, వెల్లుల్లి, అల్లం ఇవి పచ్చివి తేనె అండ్ హనీను నెయ్యి వేసుకొని తింటే చాలా మంచి పడిగడుపునే. అలా వేసుకున్న హార్ట్లో బ్లాక్స్ అవన్నీ ఉండవండి. అది చూడండి, ఆ పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి. భలే మంచి స్మెల్ అండి. అసలు తమలపాకు ఫ్లేవరు నోరే కాదు, మన కడుపు కానీ క్లీన్ అవుతుంది, ఫ్రెష్ అనిపిస్తుంది. చూడండి,
అస్సలు ఆ తమలపాకు స్మెల్‌కి మా పక్కింటామె వచ్చింది. "ఏంటి పావని చేస్తున్నావు" అని. అంత మంచి స్మెల్ వస్తుంది. బాగుంటుంది. ఒకసారి చేసుకొని తినండి. మా మా ఇంట్లో సండే వచ్చిందంటే ఇది చేయమంటారనమాట. చూడండి, ఆ 2 గ్లాసుల బియ్యానికి నేను 4 గ్లాసుల నీళ్లు వేసుకుంటున్నాను. అట్లా వేసుకొని సాల్ట్ ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వేసుకోవాలి. అంతే కదా! బియ్యానికి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. అట్లా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అది ఉడికే వరకు కొంచెం హైలోనే పెట్టుకోవాలి స్టవ్. అది చూడండి, వంచేసుకొని ఆ వాటర్ మొత్తం ఇప్పుడు ఆ ఎసురు ఉడికినాక అందులో వేసుకోవాలి. వేసుకొని తింటే ఇంకా అసలు ఇంకో ప్లేటు కానీ పెట్టమని అడుగుతారు మీరు. కరెక్ట్‌గా చేసుకొని తింటే మాత్రం ఆ గిన్నె మధ్యాహ్నానికి అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుందండి. అంతే. ఎంత బాగా అసలు చూడండి, చిన్న పిల్లలకు కానీ ఇది అది చూడండి బాయిల్ అవుతుందా. ఇప్పుడు బియ్యము వేసుకోవాలి. వేసుకోవాలి. ఒక్క చుక్క నీళ్ళు లేకోకుండా వడబోసుకున్నట్టు చేసుకొని వేసుకోవాలి. లేదంటే ఎసురు ఎక్కువైతే అది ముద్ద ముద్ద అవుతుంది కదా. అందుకు కరెక్ట్ ఎసురుతోటే మనం చూడండి అట్లా అంతా వేసుకోవాలి. ఓ పక్క నాకు సెల్ ఉందా చేతిలో, అందుకు చాలా ఇబ్బంది అయింది. ఓకే, అంతా వేసేసుకున్నాక ఇంకా మూత పెట్టుకొని మీడియంలో పెట్టుకోవాలండి స్టవ్. కొద్దిగా లైట్‌గా ఉప్పు తక్కువైందని మరీ ఉప్పు వేసుకున్నాను. మీరు కూడా ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. ఈ తమలపాకు రైసు చెప్పే కన్నా చేసుకొని తినండి. చాలా టేస్ట్ ఉంటుంది. అసలు గొంతు నొప్పి కానీ ఏం రాదండి అసలు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. బాగా మంచి స్మెల్ వస్తుంది మెయిను. ఆ స్మెల్‌కే తినాలనిపించేస్తుంది. మా వాళ్ళైతే మంచిగా తిన్నారండి. అనకూడదు కానీ ఒక్కొక్కరు 2 ప్లేట్లు లాగించినారు. అవునా? ఇది నాన్ వెజ్‌లోకి కానీ బావుంటుందండి ఈ రైసు. ఒకసారి ట్రై చేసుకొని తినండి. పెరుగు పచ్చడి దీని కాంబినేషన్ పెరుగు పచ్చడైనా, చికెన్ అయినా సూపర్ కాంబినేషన్ ఉంటది. కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ లైక్ చేయండి. నేను ఇంకా కామెడీవి గాని షార్ట్స్ చేయాలనుకుంటున్నా. బాగుంటుందా? ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. చూడండి, రుచికరమైన తమలపాకు రైస్ రెడీ. అంతేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు చూడండి, చాలా చక్కగా అయింది. అన్నం పొడి పొడిగానే అయింది. దానికి మా ఆయన కుండ పెరుగు తెచ్చినాడు. సూపర్ కాంబినేషన్. చూడండి, దాంతో నేను పెరుగు పచ్చడి చేసుకొని తిన్నాము. చాలా బాగుందండి. పెరుగు గట్టిగా ఉంది బాగా. అసలు అసలు అన్నంలో కాకుండా ఉత్త స్పూన్‌తోనే తినాలనిపించేసింది. తిన్నాను. ఈ పెరుగు అట్లే తింటే చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్‌ని 41 మెంబర్స్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.